మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ కొడుకు తండ్రిని కత్తితో పొడిచి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు ఇంటికి తాగి వచ్చి భార్యను వేధించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో విసిగిపోయిన కొడుకు సిద్ధార్థ్ నిన్న రాత్రి రాజయ్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ హత్యకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఓ కొడుకు తండ్రిని కత్తితో పొడిచి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు ఇంటికి తాగి వచ్చి భార్యను వేధించడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో విసిగిపోయిన కొడుకు సిద్ధార్థ్ నిన్న రాత్రి రాజయ్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ హత్యకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.